కథాస్రవంతి విశాఖ సాహితీ ప్రచురణలు విశాఖపట్నం వారు ప్రచురించిన దశమగ్రహం శివరాజ్ కథలు కథా సంపుటం నుండి 420 కథ. రచన కీర్తిశేషులు శివరాజు, ఎళ్ళాయి వెంకట సత్యనూకరాజు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శివరాజు అసలు పేరు ఎళ్ళాయి వెంకట సత్యనూకరాజు. జననం జనవరి 1948, మరణం ఏప్రిల్ 2018. హైస్కూల్ చదువు తర్వాత ఉద్యోగంలో చేరి ప్రైవేటుగా బీకాం, ఎంకాం చదివారు. అంచెలంచెలుగా ఎదిగి ఉద్యోగ ధర్మాన్ని పాటించారు. మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పుట్టి సరదాగా కథలు రాయడం మొదలుపెట్టి తనకు తెలియకుండానే గొప్ప కథలు రాశారు. ఆయన కథలన్నీ అతని జీవితంలోంచి ఊరి బయటకొచ్చినవే, ఆలోచింపదగ్గవే. కొన్ని కథలు శ్రీ కాళీపట్నం రామారావు మాస్టారు ఆంధ్రభూమి దినపత్రికలో నిర్వహించిన నేటి కథలు శీర్షికలో చోటు చేసుకున్నాయి. మరికొన్ని కథలు వివిధ వార మాస పత్రికలలో ప్రచురణ జరిగింది. సుందర్రావు దగ్గర మేము 10 బస్తాల సిమెంట్ పుచ్చుకున్నాం. పరిస్థితి అలాంటిది. డబ్బు తగలేసినా సరుకు దొరకని రోజులివి. సుందర్రావు ఎక్కడ మేనేజ్ చేశాడో తెలియదు కానీ 200 బస్తాలు సంపాదించగలిగాడు. ఆ రోజుల్లోనే నాకొక 10 బస్తాల పని తగిలింది. ఊరంతా గాలించి చివరకు సుందర్రావు పంచని చేరాను. సుందర్రావు మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు. రాగానే పలకరించాడు. నా బాధ తెలుసుకున్నాడు. తిరుగుతున్న ఫ్యాన్ వైపు కొంతసేపు, తిరగని వాచి వైపు కొంతసేపు చూసి, ఆల్ రైట్, 10 బస్తాలే కదా కావాలంటున్నావు, రేపు పట్టించుకుని వెళ్ళు అన్నాడు. చెప్పొద్దు, అతని కాళ్ళకి దండం పెట్టాలనిపించింది. బ్లాకులో బస్తా 45 రోజులవి. డబ్బు ఇచ్చినా సిమెంట్ దొరకక, పని జరగక తిరిగి నానా బాధ పడ్డాను నేను. 400 నోట్లు తీసి సుందర్రావు చేతిలో పెట్టబోయాను నేను. అరే, ఇదేమిటి, మన మధ్య డబ్బు వ్యవహారం ఏమిటి? చచ్చా, తీసేయి బావగారు అన్నాడు సుందర్రావు డబ్బును పాములాగా చూస్తూ. ఎంత స్నేహితుడైనా మా ఆవిడని చెల్లెమ్మ అని పిలుస్తాడు కదా అని ఊరికి నేను తీసుకోలేను కదా. విశ్వ ప్రయత్నం చేశాను. సుందర్రావు వినిపించుకోలేదు. డబ్బు ఇచ్చే ఉద్దేశం ఉంటే సిమెంట్ వదిలేసుకోమన్నాడు. అమ్మో, పని ఆపగలమా? సిమెంట్ తీసేసుకున్నాను. అయితే సుందర్రావుకి 400 చెల్లుగొట్టడం ఎలాగా అన్నది అప్పటి నుంచి నా ఆలోచనలో ఒక భాగమయ్యింది. ఒకసారి మాటల సందర్భంలో సుందర్రావు ఉన్ని రగ్గుల మీద మనసు పడ్డట్టు తెలిసింది. అతను ఉన్ని రగ్గులు తెప్పించమన్నాడు. బెంగళూరులో ఉన్న మా తమ్ముడికి రాసి 450లో 3 మంచి రగ్గులు తెప్పించాను. సుందర్రావుకి రంగులు నచ్చాయి గాని ఖరీదులు నచ్చలేదు. ఆ రగ్గులొద్దు అని చెప్పడానికి అతను చెప్పిన కారణాలు నెపాలు వింటూ ఉంటే నా మనసు చివుక్కుమంది. మేము ఖరీదు ఎక్కువ పెట్టేశామన్నాడు. నా మనస్థితికి తగ్గట్టే ఆ రోజుల్లోనే నాకు 2 విషయాలు తెలిసాయి. ఒకటి, సుందర్రావు కొన్నది దొంగ సిమెంటట. అంటే 40 రేటు పెట్టి ఉండడు, బస్తా 20కో తెప్పించేసి ఉంటాడు. 2, తీరా సిమెంట్ వేయించుకున్నాకే అతని పని కారణాంతరాల చేత వాయిదా వేయవలసి వచ్చి ఆ సిమెంట్ వదుల్చుకునే ప్రయత్నంలో ఉండగా నేనొక 10 బస్తాల కోసం దేవులాడానట. ఏదేమైనా నైతిక బాధ్యత ఒకటి ఉంది కదా. రెండోసారి కలకత్తా నుంచి మా పాలు వస్తూ ఉంటే 500 ఖరీదులో 2 మంచి సూట్ కేసులు తెప్పించాను సుందర్రావు అభ్యర్థన మీద. అవి ఖరీదులు నచ్చాయి గాని రంగులు బాగోలేవట. అవి కూడా నేనే ఉంచేసుకోవాల్సి వచ్చింది. అయితే సుందర్రావు ఆ బ్రీఫ్ కేసును ఉంచేసుకోమని చెప్పలేదు. మళ్లీ పాలు చేతే కలకత్తా పంపించేయమన్నాడు. అది నాకు బుర్ర ఉన్న పనిలేక కానీ, నీతిగల పనిలేక కానీ కనపడలేదు. మనం కోరిన మీదట ఎవరైనా ఎక్కడి నుంచైనా సామాన్లు తెస్తే దాని కష్టనిష్ఠూరాలు మనం భరించాలి కానీ అంతంత డబ్బు పోసి అంతంత పాటుపడి మనకి సాయం చేసిన వాడి నెత్తిని రుచితే ఎలా? ఇకనక్కడికి సహాయం చేయడమే పాపంలాగుంది. అంచేత ఈసారి నేనే ఉంచేసుకున్నాను, అవసరం లేకపోయినా. 400 తీసుకుని నన్ను రుణవిముక్తుడిని చెయ్యమని తర్వాత మరొక 3-4 సార్లు బ్రతిమాలేను సుందర్రావుని. అతను నవ్వేసి, ఊరుకో బావగారు, వేధవ జోకులు మీరును అని దాట వేస్తున్నాడు. తీరుతిరిగానులేండి, నా రుణం అలా ఉంచెయ్యను అని హామీ ఇస్తున్నాడు. ఇలా రోజులు గడువుగా ఒకరోజు పొద్దున్నే 7ంటికి మా ఇంటికి వచ్చాడు సుందర్రావు. బావగారు, నీ పంట పండిందండి అన్నాడు వస్తూనే. ఏంటండోయ్ ఆసక్తిగా అడిగాను, అతను కూర్చోవడానికి కుర్చీ వాలుస్తూ. ఇన్నాళ్లకి నువ్వు రుణ విముక్తుడవయ్యే భాగ్యం కలిగిందండి బావగారు అన్నాడు, కుర్చీ కర్ర సరిగ్గా ఉందో లేదో చూసుకుని కూర్చుంటూ. మళ్లీ ఈసారి ఏ బొబ్బులు వేణో తెప్పించి శృతి బాగోలేదని నా ఇంట పడేస్తాడేమోనని భయం వేసింది.
అయినా మర్యాద ఒకటి అఘోరించింది కదా, సెలవియ్యండి అన్నాను ఏడుపు కలగలిసిన నవ్వు మొహంతో. వచ్చే వారం నాటికి నాకు 10 బస్తాలు సిమెంట్ కొట్టించి బావగారు అన్నాడు నవ్వుతూ సుందర్రావు. నాకు గుండెల్లో సిమెంట్ బస్తా గడ్డ కట్టేసింది పడింది. ఇప్పుడు బస్తా ఒక్కింటికి 70 రూపాయలు పలుకుతోంది. నాకేం దారి? 400 రూపాయల అప్పు 2 ఏళ్లలో 720 అయినట్టుంది. మధ్యలో కొని తగలేసిన రగ్గులు బ్రీఫ్ కేసు కలిపి 1670 అయ్యింది. అయినా ఏం చేయగలను? సభ్యత కోసం నవ్వు పునుకుని అలాగే అన్నాను. సుందర్రావు వాళ్ళ చెల్లెమ్మిచ్చిన బోర్నవిటా తాగి సిమెంట్ వేయించవలసిన తారీఖు గుర్తు చేసి మరీ వెళ్ళిపోయాడు. ఈ గోడంతా వెంకట్రావుకు చెప్పుకున్నాను. వాడు మా ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. మొదటినుంచి ఈ వ్యవహారం అంతా ఫాలో అవుతూనే ఉన్నాడు. అటువంటి వాడి స్వార్థానికి మొదటినుంచి తెలిసి బయలైనందుకు నన్ను తిడుతూనే ఉన్నాడు. ఇప్పుడు తిట్టాడు. 4 తిట్టినా సహాయం చేస్తానన్నాడు వెంకట్రావు. 2 రోజుల్లో ఒక గుంటాన్ని పట్టుకున్నాడు వాడు. ఆ కుర్రాడు ఎక్కడి నుంచో దొంగతనంగా 10 బస్తాల సిమెంట్ తెస్తాడు. వాడికి నేను 300 ముందుగానే ఇచ్చేయాలి. వాడు 10 బస్తాలు డైరెక్ట్గా సుందర్రావు ఇంట్లో పడేశాడు. సుందర్రావుకి ఈ ఏర్పాట్లన్నీ ముందుగానే చెప్పాను. దొంగ సిమెంట్ తీసుకోవడానికి అతనికి ఏమీ అభ్యంతరం లేదుట. కానీ అతని దగ్గర 400 రూపాయల సిమెంట్ తీసుకుని తిరిగి ఇచ్చేటప్పుడు 300 రూపాయల సిమెంట్ మాత్రం ఇవ్వడం మాత్రం అన్యాయం అన్నాడు సుందర్రావు. అతని లౌక్యానికి, స్వార్థానికి, కక్కుర్తికి నాకు కోపం రాలేదు. కానీ అసహ్యం వేసింది. దొంగతనంగా కొంటున్నాం కాబట్టి అది 300 అయింది. అదే దొరతనంగా అయితే 720 అవును. ఆ కొరవ 320 సుందర్రావు చేతిది పెట్టుకునేవాడా? చస్తే అలా చేస్తే అలా చేతి చమురు వదిలించుకోడు. సుందర్రావు సంగతి వేరే చెప్పాలా? వాదించడం ఇష్టం లేక మరొక 4 బస్తాలు పడేసి రుణ విముక్తుడిని అవడానికి నిశ్చయించుకున్నాను. బావగారి పేరు ధర్మరాజని పెట్టుకోవలసింది నవ్వుతూ అంటూ నా నిర్ణయానికి ముచ్చటపడ్డాడు సుందర్రావు బోర్నవిటా తాగుతూ. మరొక 4 బస్తాలు సాయం చెయ్యమని వెంకట్రావుకి చెప్పుకున్నాను. వాడు పళ్ళు కొరికినా సహాయం చేశాడు. మరొక 3 రోజులలో బస్తాలు నేరుగా సుందర్రావు ఇంటికి చేరాయి. నేను 420 చెల్లించుకున్నాను. ఎందుకో ఆ మొత్తం డబ్బు సుందర్రావు లాగానే 420 అనిపించింది. ఆ మర్నాడు కాక 3వ నాడు సుందర్రావుని పోలీసులు పట్టుకున్నారు, దొంగ సిమెంట్ ఇంట్లో ఉన్నందుకు. ఇదంతా నా చలవ వలన జరిగిందనడానికి రుజువులు దొరకలేదు. వెంకట్రావు పోలీసు పరపతి కలవాడవడంతో వాడి జోలికి నా జోలికి ఎవరూ రాలేదు. అమ్మిన కుర్రాడు మరీ లోపల కావడంలో వాడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఒక 1000 రూపాయల వరకు ఖర్చు పెట్టి సుందర్రావు ఈ కేసులో నుంచి బయటపడ్డాడు. సిమెంట్ అంతా పోలీసులే తీసేసుకున్నారు. లొసుగు వ్యవహారం నడపడం అంత చండాలం మరొకటి లేదని నేనిప్పుడు ఒక గుణపాఠం నేర్చుకున్నాను. కానీ నేను రుణవిముక్తుడైనందుకు మాత్రం సంతోషించాను. ఈ సందర్భంలో సుందర్రావు నేర్చుకున్న గుణపాఠం ఏదైనా ఉందో లేదో నాకు తెలియదు. కానీ నన్ను మాత్రం ఇప్పుడు బావగారు అని పిలిచి మునుపుడంత చనువుగా మాట్లాడడం లేదు. రోజుకో కప్పు బోర్నవిటా మిగులు నాకు. మీరింతవరకు 420 కథ విన్నారు. రచన కీర్తిశేషులు శివరాజు, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ 1985 సంవత్సరం సెప్టెంబరు నెల విజయ మాసపత్రికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.